ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన రీతిగా సర్వశక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధనాపేక్ష లేకుండా మీరు ఏదైతే కలిగి ఉన్నారో దానితో తృప్తిగా ఉండండి అనే మాట మరి జీర్ణించుకోదగిందో కాదో తెలియదు. హల్లెలూయా. ఎవరికన్నా మాకున్న దాంతో సరిపోతుందని ఈ రోజుల్లో అనగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా? అందుకే తృప్తి లేని కారణాన ధనాపేక్ష ద్వారా కీడులకి అదే కారణం అంట. సమస్య కీడులకి అదే మూలం కారణం. ఒక త్రాగుబోతుని అడగండి, ఈ రోజు రాత్రి అంతా పొద్దున సాయంత్రం దాకా తాగుతాడు, రాత్రి తాగుతాడు. మళ్ళీ పొద్దున్నే అడిగి ఒక 1000 రూపాయలు దొరికాయని ఏం చేస్తాడు? అది నిన్న పొద్దంతా తాగేవు కదరా అంటే మళ్ళీ ఎలాగుంటుంది? మళ్ళీ తాగాలనే. సినిమాలు చూసేవారికి ఎట్లా ఉంటుందో తెలుసా? సినిమాలు సీరియల్ చూసేవారికి మరి ఈ రోజు సినిమా సీరియల్ చూసావు కదా, రేపు చూడకపోతే ఏమవుతుందంటూ అట్లుంటుందా? ఉంటుందా? ఇప్పుడు పాడు సెల్ ఫోన్లు వచ్చాక రాత్రంతా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. తృప్తి ఏమీ ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చాయి, ఈ పద్ధతులు ఉన్నాయి. కానీ గత దినాల్లో సెల్ ఫోన్లు ఏమీ లేనప్పుడు, మీకు ఇక్కడ అసలు సినిమా థియేటర్లు లేని రోజుల్లో చెప్తున్నాను నేను. 95లో మాకు ఇటు వెళ్తే 2 థియేటర్లు ఉన్నాయి, సనత్ నగర్ ఎర్రగడ్డలో 2 ఉన్నాయి, ఇటు వెళ్తే 2 ఉన్నాయి, భరత్ నగర్ వెళ్తే. హల్లెలూయా. కాబట్టి ఆదివారం వస్తే చదువుకున్న రోజుల్లో నుండే సినిమాలకు వెళ్ళడం, సినిమాలు చూడటం, రోజుకి ఆదివారం వస్తే ఒక 2-3 సినిమాలు చూడటం. మరి ఒక సినిమా చూస్తే సరిపోదా? ఒకే సినిమాని 30 సార్లు చూసి 40 సార్లు చూడాల్సినంత అవసరం కూడా లేదు కదా. అంటే నేను ఊరికే తృప్తి అనే మాట గురించి మాట్లాడట్లేదు. పూరా దునియా దేఖ్లియే. హల్లెలూయా. సినిమాలు చూసేవాడు ఎట్లుంటాడో, త్రాగుబోతాడు ఎట్లుంటాడో, ఒకడిని అవమానపరిచి హేళనపరిచి సంతోషించేవాడి సంతోషం ఒక రోజుతో ఆగిపోతా? ఎవడన్నా పడ్డాడు అనుకోండి, వాడిని మళ్ళీ రేపు అవమానిస్తాడు, మళ్ళీ ఎల్లుండి అవమానిస్తాడు, ఇంకో 2 మాటలు ఎక్కువ అని చూస్తాడు. మనిషి సంతోషానికి తృప్తికి అవధులు ఏమన్నా ఉన్నాయా? తృప్తి లేదు. విషయం ఏంటంటే ధనం విషయమైనా తృప్తి లేదు, ఏ విషయంలోనైనా. ఎంత సంపాదించినా తృప్తి లేదు, ఎంత తిన్నా తృప్తి లేదు. 2-3 రోజులు తిన్నారట, ఒక ఫంక్షన్ అయింది. 3వ రోజు ఫోన్ చేశారు, ఏమనంటే అందరికీ వాంతులు విరోధిస్తారు. ఆ మిగిలిన 3 రోజులు తింటున్నారు వీళ్ళు. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వేడి చేసుకుంటా పెద్ద ఆటలు కోసారు కదా, మిగిలిన ఏదంతా పెట్టుకొని తింటా ఉంటే ఏమైందంటే ఫ్యామిలీలో ఒక్కరికి కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అయింది, అక్కడ ఉన్న వాళ్ళకి అయింది, అక్కడ ఉన్న వాళ్ళకి అయింది. 3 రోజులు ఏం చేశారంటే, వీళ్ళు ఇక్కడికి వచ్చారంటే వీళ్ళు అక్కడికి పోయారంటే అక్కడ, ఈ 3 చోట్ల తిరుగుతుంటే ఈ మటన్ తిరుగుతా ఉందన్నమాట, ఇటు అటు అటు ఇటు. తిని లాస్ట్కి ఒక చర్చికి రాలేదు. ఎందుకంటే ఈ వారం అంతా బంధువులు వచ్చారు, బాగా చికెన్ తినేసారు, వేడి చేసి మోషన్స్ అయిపోయి చర్చికి రాలేదట. అంత తినకపోతే ఏంది? నిజం, ఇవి జరిగినాయి చెప్తున్నా మీకు. రీసెంట్గా జరిగినాయి, ఈ 6 నెలల్లో జరిగినాయి ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. తృప్తి లేదు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, అక్కను చూసినా, చెల్లిని చూసినా, బంధువులను చూసినా అన్నం తినాలని అనిపించేది కాదు. ఇప్పుడు ఏమి పెట్టకపోతే తృప్తి లేదు. మేము ఎందుకు వచ్చాం? కడుపు నిండిపోయే రోజులు పోయినాయి, రాత్రులంతా మాట్లాడుకునే రోజులు పోయినాయి, కబుర్లు చెప్పుకుంటా ఎప్పుడు తెల్లారిపోయేదో తెలియదు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు
ఇప్పుడు వస్తే మంచిగా రావాలి, మంచి భోజనం పెట్టకపోతే పోతా అనిపోవాలి. ఇంక ఇప్పుడు ఎట్లుందంటే నీవు కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా పోయేటప్పుడు నేను అనే పోతారు. అర్థమైందా? నువ్వు కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా నీ మీద ఇంత మట్టి పోసే పోతారు. ఒకళ్ళు అన్నారు, చాలా బాగా చేశానండి ఫంక్షన్, అయినా అందరూ అనిపోయారండి. అసలు వచ్చిందే అలా అనడానికి, వచ్చిందే అనడానికి. నువ్వు కాలు గడిగి నెత్తి మీద పోసుకున్నా అదే అంటున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో మనిషికి తృప్తి లేదు, మానవ విలువలు పడిపోయాయి. ప్రతిదీ కూడా దేనితో తూగబడుతుంది అంటే, తూకం వేయబడుతుంది అంటే ధనాపేక్ష. డబ్బుతోనే మానవ విలువలు పడిపోయాయి. వాల్యూస్ ఏదైనా ఉంది అంటే ఎవరితో ఎవరు సహవాసం చేస్తున్నారంటే డబ్బు గల వారితోనే. అది బంధువుల మధ్యలో ఉంది, స్నేహితుల మధ్యలో ఉంది, ఏరియాలో ఉంది, ఇంకెవరిని దగ్గరికి. అంటే ఎందుకు ధనాపేక్ష లేని వారై ఉండాలి అని వాక్యం అంటుందంటే, నేను పూర్తిగా చెడగొట్టేదే ధనాపేక్ష. ఒక మనిషిలో ధనాపేక్ష ఉంటే, బాగా డబ్బు సంపాదించాలి అనే డిజైర్ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, నేను ధనవంతుని అవ్వాలి, నా పిల్లలు ధనవంతులు అవ్వాలి అనే ఒక్క డిజైర్ లోపల వచ్చింది అనుకోండి, ఆ ఆశ ధనాపేక్ష అది ఎన్ని కీడులకు దారితీస్తుందంటే, హల్లెలూయా. ఈసాకుకి 2 పిల్లలు ఉండగా, ఏశావు యాకోబు ఉండగా, ఆ కుటుంబం గురించి మనము బైబిల్ స్టడీలో ధ్యానించుచున్నాం. హల్లెలూయా. తల్లి ఏమనిందంటే, అన్నకి రావలసిన దీవెన నీవు పొంది ధనాపేక్ష కాదా? ఎంతో కొంత దైవ సంబంధమైన ఆశీర్వాదము యాకోబుకు వస్తుంది కదా. అందరినీ దీవించాడు కదా తండ్రి, దీవిస్తాడు కదా. యాకోబుకు రావాల్సిన దీని ఎంతో కొంత యాకోబుకు కూడా వస్తుంది. కానీ ఏం చేశాడంటే, ఆ తల్లి, అయ్యా నీకు అన్నకు వచ్చే దీవెన నీకు రావాలి అంటే అన్న వల్లే నీవు మారిపోవాలి. మరి ఈ ధనాపేక్ష సొంత పెద్ద కొడుకు మీద అంటే చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటే, ఈ ధనాపేక్ష ఉండి పెద్ద కొడుకుని మోసం చేసింది కదా. కదా మీరు అంటారు ధనాపేక్ష ఎక్కడెక్కడో పనిచేస్తుంది. లేదు, ఇళ్ళలోకి వచ్చేసింది, ఒక ఫ్యామిలీలోకి వచ్చేసింది, ఒక కుటుంబంలో కూడా పనిచేస్తుంది. ఏమందంటే యాకోబు అన్నాడు, అమ్మా ఒకవేళ నేను మోసం చేసేదని అన్నకి తెలుస్తుందేమో, లేకపోతే నాన్నకు తెలుస్తుందేమో, నాన్న నన్ను శపిస్తాడేమో అంటే, తల్లి అంటది కదా, ఆ శాపం నా మీదకి వస్తుంది. ఏం కాదు, ఇల్లు వదిలిపెట్టిపోయింది ఎవడు? యాకోబే. తల్లి వదిలిపెట్టిపోయిందా? అన్నదంతే, ప్రోత్సహించింది. ధనాపేక్ష. చిన్నోడు ధనవంతుడైపోవాలి, పెద్దోడు అట్లాగే ఉండాలి. ఒకరికి ఇచ్చేస్తున్నారు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, ఎక్కడ ప్రేమలు చూపిస్తున్నారు, ఇదేం ప్రేమ? ఇందులో ప్రేమ కాదు, ధనాపేక్ష ఉంది. ఇందులో ధనాపేక్ష ఉంది. తన సొంత కడుపున పుట్టిన పిల్లలలో కూడా అంత తేడా చూసే రోజుల్లో ఉన్నాయి. అక్కడితో ఆగిపోయిందా? లాబాను దగ్గరికి వెళ్ళాడు. అక్కడ రాహేలు, లేయాలు ఉన్నారు. వారి తండ్రి లాబాను ఏమన్నా మేలు చేశాడా అంటే, వాళ్ళు ఏమన్నారంటే, మా తండ్రి మమ్మలను అన్యులను చూసినట్టు చూశాను కదా అన్నారు. అన్యులు తండ్రి అన్యులను చూసినట్టు చూడటం ఏంటి? ఎందుకు పరాయోలుగా అయిపోయారు? అన్యులంటే పరాయోలుగా అయిపోయారు. సొంత కూతుర్లు పరాయోలు ఎందుకు అయ్యారు? లాబాను ఎందుకు పరాయోలుగా చేశాడు? యాకోబు ఎవరు? అల్లుడే, కష్టపడినోడు కాదా? 20 సంవత్సరాలు కష్టపడినోడు కదా. అయినా యాకోబుకి చెందకుండా లాబాను ఎందుకు చేశాడు? తనకు కూడా స్వార్థమే ఉంది కదా, ధనాపేక్షే కదా. యాకోబు అడుగు పెడితే ఎంతో దీవించబడిన లాబాను ఆ ధనాపేక్ష వల్ల అది యాకోబుకు కాదు, తన కూతుర్లకే చెందుతుంది కదా. ఏంటి? తన కూతుర్లకే చెందుతుంది కదా. అది వారి కష్టార్జితమే కదా. అయినా మోసము చేయాలని 10 సార్లు జీతం మార్చాడట. కూతుర్లు అంటున్నారు, మాకిక్కడ పాలేది, అన్యుల వలె మమ్మలను చూసి తిరిగి నీతో దేవుడు ఏది చెప్తే చేద్దాం, వెళ్ళిపోదాం పద అంటున్నారు. కూతురు అలా అనగలుగుతా? అన్నారు వీళ్ళు. అంటే అంత వివక్ష కనబడింది, అంత ధనాపేక్ష తండ్రిలో కనబడింది.
మళ్ళీ లాబాను పిల్లలు ఏమంటారో తెలుసా? మన తండ్రిదే అంతా తీసుకొని యాకోబు బాగుపడ్డాడంటారు వాళ్ళు. వారి చూపు మారిపోయిందంట, లాబాను చూపు మారిపోయిందంట. అప్పటిలా ఉన్న ముఖాల్లో లేవంటే ఇప్పుడు ముఖాలు మారిపోయినాయట. ఏంటి ధనాపేక్ష ఉంటే ఎట్లుంటుందో తెలుసా? హల్లెలూయా. అన్నదమ్ముల మధ్యలోనే మంచి బట్టలు వేసుకొని, మంచి బండ్లు కొనుక్కొని, మంచిగా ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం వెళ్తుంటారు కదా, పిలుస్తారు, రండి 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 అందరు రండి, గృహప్రవేశం చేస్తున్నారు, రండి రండి అంటే వస్తాం వస్తాం అంటారు, వస్తారు. పైకో రూపం, లోపలకో రూపం. ఆ రూపాలు ఎప్పుడు కనిపిస్తాయి తెలుసా? ఆ భార్యాభర్తలు చూసుకున్నప్పుడు కనపడతాయి. మన ఇంటికి పిలిచినప్పుడు బంధువులు వచ్చారే, ఆ భార్యాభర్తలు చూపుల్లో కనపడతాయి. మనం బాగానే చూస్తారు, అన్నా మంచి గట్టినం అన్నా, వాళ్ళిద్దరు చూసుకుంటారు. చూసావా? అది నేను చెప్పాను కదా, ఇవన్నీ చూడడానికే రావాలి మనం. చెప్పాను కదా, నన్ను ఎద్దంటే తీసుకొచ్చావు కదా అని ఆమె చూస్తుంది, ఆమె ఆయన చూస్తాడు. అసలు ఇట్లా అడుగు దాటగానే ఇక స్టార్ట్. ఏదో మీరే అందరినీ మోసం చేసి ఇల్లు కట్టినట్టు మాట్లాడుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. కాదంటారా? నిజం కాదా? మరి లాబాను పిల్లలు ఇప్పుడు యాకోబు విషయం ఇలా అనుకోవడం సబబేనా? వారిలో కూడా తండ్రికున్న ధనాపేక్షే ఉంది. వారికి కూడా తండ్రికున్న బావ, అక్కలు, బావ కష్టపడ్డాడు, కాయ కష్టం చేశాడు, ఎన్నడూ ఒళ్ళు దాచుకోలేదట. అంత కష్టపడి పని చేసినోడు కళ్ళ ముందు కనబడుతుంటే ఇదంతా మనది కాదా అనుకుంటున్నారు వీళ్ళు. యాకోబుకు అర్థమైపోయింది, అమ్మ వీళ్ళంతా మారిపోయారు, వారి మొహాలు మారిపోయినాయి, వారి మాటలు మారిపోయినాయి. దేవుడు అన్నాడు, ఇక వచ్చాయి. దేవుడు అన్నాడు, నీకు వచ్చాయి. ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏ వ్యక్తి తృప్తిగా ఉండగలడు అంటే యాకోబులో మనకు ఆ తృప్తి కనబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంటే అది తరతరములుగా వారికి ఇవ్వబడిన వాగ్దానం. ఇక్కడ మనం ఏం చదివాము? ఏమంటాడు అంటే ఒక వ్యక్తి తృప్తిగా ఎప్పుడు ఉండగలడు? హౌ ఇట్స్ పాసిబుల్? ఒక వ్యక్తిలో ఒక సాటిస్ఫైగా తను ఉండగలగడానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది కదా. అది ఏంటి అంటే అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ప్రైజ్ ది లార్డ్. ఒకే ఒక మాట, వాగ్దానము మనని భూమి మీద తృప్తిగా బ్రతికేటట్టు చేస్తుంది. ఏంటంటే నేను నిన్ను విడవను, ఎడబాయను అనేస్తారు, ఎన్నడూ ఎడబాయను. ప్రైజ్ ది లార్డ్. విడవను, ఎడబాయను, ఎన్నడూ ఎడబాయను. ఎడబాయటం ఒకటే కాదు, ఎన్నడూ, నెవర్. ప్రైజ్ ది లార్డ్. ఎన్నడూ ఎడబాయను. ఈ మాట మన జీవితంలో మనకు అర్థమవుతే డబ్బుతో కట్టుకోము, ఆయనతో కట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. విడవను అన్నాడు కదా, ఎన్నడూ ఎడబాయను అన్నాడు కదా. ఇంత విలువైన సృష్టికర్తే ఆ మాట, అంత విలువైన మాట మాట్లాడితే అండి ఆయనే చెప్పాను కదా అన్నాడు. ఎవరు చెప్పారు ఇది? మా పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారండి అంటారా మీరు? వాక్యంలో ఉన్నది మీకు చెబుతాం, కానీ చెప్పింది ఎవరు ఇక్కడ? నిన్ను ఎన్నడూ విడవను. ప్రైజ్ ది లార్డ్. నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయను. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ మాట వినిపిస్తుంది? మళ్ళీ ఆస్తి గొడవలు వస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు బాగా అనిపిస్తుంది. విడువను, ఎడబాయను అన్నావు కదా, ఈ అడుగు నాకు ఎట్లా రాదో చూడాలి ఇప్పుడు అంటారు ఆయన్ని. ఆయన అన్నాడు, నేను నీకు తోడు ఉంటాను కదా, దీని మీద ఎందుకు ఆధారపడుతున్నావు? ఈ అడుగు భూమి మీద, ఈ కుంట భూమి మీద, ఇక్కడ ఒక బియ్యం బస్తా మీద నువ్వు ఎందుకు ఆధారపడుతున్నావు? నేను నీకు తోడై ఉంటాను, ఎన్నడూ నిన్ను ఎడబాయను. అంటే ఎడబాయకపోవడం అంటే అసలు నీకు దూరంగా ఉండాలంటున్నాడు ఆయన. ఆ సిరిని, ఆ సంపదని, ఆ ప్రేమని వదిలిపెట్టి మనం వీటి వెనుక పడుతున్నాం. హల్లెలూయా. ఆ ధనాపేక్ష వల్ల దేవుడు మనను చేసిన విధానమే మారిపోయింది.
కీడులకు మూలము అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. ఎన్ని కీళ్లు జరుగుతున్నాయో ఆ డబ్బాషతోనే. చెప్పాను కదా, సొంత అన్నని యాకోబు మోసం చేశాడా? తల్లి పెద్ద కొడుకును మోసం చేసిందా? ఏమండి, మామ అల్లుడిని మోసం చేశాడా? తండ్రి ఆడబిడ్డల్ని మోసం చేశాడా? అన్నలు ఆడబిడ్డలు మోసం చేశారా? ఇంకేముంది? ఇంకా రిలేషన్ ఏమైనా ఉందా? మిగిలి ఉందా? అంతా మోసమే. ఒక్క ఫ్యామిలీలో చూస్తేనే మొత్తం బయటపడింది. దేనికోసం? ధనాపేక్ష. ప్రైజ్ ది లార్డ్. ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తారో. కాబట్టి మేము చాలాసార్లు చెబుతాం, దేవుడు నమ్మదగిన వాడు. అవసరమైతే ఒక అడుగు వెనక్కి ఇవ్వమంటాం. అవసరమైతే ఒక అడుగు వెనక్కి. ఆ ధనాపేక్ష నీలో రాకుండా చూసుకో. ఏమి కాదు. హల్లెలూయా. మనం హద్దులు వేసిన దాన్ని చూస్తున్నాం. దేవుడు హద్దులు వేయని తీస్తానంటున్నాడు. నువ్వు 4 రాళ్ళ మధ్యలో కొలతను చూసి కొట్టుకుని వస్తున్నారు. కొలత లేని విధంగా దీవించే దేవుడు ఆయన. హల్లెలూయా. కొలతలు లేనట్టుగా, కొలతలు లేను, సరిహద్దులు లేనిది ఆయన మనకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ధనాపేక్ష కలిగిన వారై కీడులకు పోవద్దు. తృప్తి కలిగి ఉండండి. తృప్తి, సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది ఎవరిలో ఉందంటే, నేనైతే స్నేహితులు, స్నేహం చూశాను, బంధుప్రీతి చూశాను, ధనాపేక్ష చూశాను. అన్ని రకాలుగా ఏది కూడా తృప్తిని ఇవ్వదు. కానీ యేసయ్య నాతో ఉంటాను అన్న మాట ఇచ్చే తృప్తి ఇక దేంట్లో కూడా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అంతకుముందేమో చాలా ప్రాకులాట కదా. ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్మినప్పుడు అప్పటికే కొన్ని క్రెడిట్స్ అయ్యాయి. మా నాన్నగారు సంపాదించిన ఇల్లు ఉంది, దాన్ని ఇక 3 వాటాలు చెయ్యక తప్పదు. ఎందుకంటే ఒక వాటా, నా వాటా వస్తేనే నేను చేసిన అప్పుది సెటిల్మెంట్లు అవుతాయి. కాబట్టి మా అమ్మకో వాటా, మా తమ్ముడికో వాటా, మా అమ్మ వాటా ఇప్పుడు మీ చర్చిలకు ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాటా 3 వాటాలు అయిన తర్వాత నా వాటా నాకు వస్తే మిగిలింది ఎంత అయ్యా అంటే దాదాపు 70,000 ఏమో మిగిలింది అప్పట్లో అండి. 2000 సంవత్సరం 2000లో 2000 సంవత్సరాల్లో 70,000 మిగిలినాయి. అయితే ఒక బండి కొనుక్కున్నా. అప్పటికే బైబిల్ కాలేజ్ స్టార్ట్ అయింది, తిరుగుతున్నాను. కాబట్టి నాకు పరీక్షలకు తిరగాలన్నా, ఎక్కడ తిరగాలన్నా నాకు బండి కావాలని బండి కొనుక్కున్నా. ఇంకా 30,000 పెట్టి మంచి సౌండ్ సిస్టమ్ కొన్నా. ప్రైజ్ ది లార్డ్. మంచి స్పీకర్ బాక్స్లు కొన్నా. మంచి మొత్తం సెట్. ఇలా మీటింగ్ పెట్టినప్పుడు, పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు ఇలా బాక్సులు ఇవన్నీ ఉండేటట్టు. అప్పట్లో 30,000 అంటే దాదాపు మామూలు విషయం ఏం కాదు. 1,20,000, 1,30,000 పెడితే నువ్వు 100 గజాల భూమి దొరుకుతుంది. అప్పుడు 100 గజాల భూమి. అప్పుడు నేను సౌండ్ సిస్టమ్ పెట్టిన విలువ ఇప్పుడు చెబితే ఎంత అంటే దాదాపు 20 లక్షల ఫ్లాట్. అప్పుడు అన్నారు, మిగిలింది ఏదో కొంచెం ఫ్లాట్ అన్నా కొనుక్కో, మా అమ్మ కొంటుంది, దాంట్లో కలిపితే కొంచెం వస్తుంది కదా తమ్ముడు, నువ్వు కలుపుకొని ఎప్పుడు మీకే అయ్యేది కదా, కొంచెం ఇంకో ఫ్లాట్ పక్కన ఉంది కలుపుకోనండి అంటే నో. హల్లెలూయా. నా ఆశ అంతా అప్పుడు మారిపోయింది. ప్రభులోకి వచ్చేసాను కదా. విచిత్రం అనిపించింది అందరికీ. సౌండ్ సిస్టమ్ అన్నాడు ఏంటని. రోజు సాయంత్రం కాగానే మా కాలనీలో అతనికి ఆటో ఉండేది. ఆటోలో ఎక్కడన్నా మీటింగ్, నాతో పాటు ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మీటింగ్స్ పెట్టుకుంటే అక్కడికి సౌండ్ సిస్టమ్ ఆటోలో వేసుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టి మంచి మ్యూజిక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ పెట్టి చక్కగా మీటింగ్లు. ఎంత తెలుసా వయసు అప్పుడు? 21. ఎంత? 21. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన మీటింగ్లు పెడుతూ చక్కగా దేవుడి సన్నిధి, దేవుని కొరకు ఉపయోగపడడానికి ఆ దినాల్లో అది ఉన్నదే అదే కదా, ఇక చివరిదే కదా అది. అండి అందుకే మీకేం చెప్పాను, ఇప్పుడు తర్వాత మనకి ఇక్కడ ల్యాండ్స్ కొండని మా మమ్మీ ఇచ్చిందంటే మా మమ్మీ తినది కాదు. నాకున్న దాంట్లో అది చివరి.
ఎందుకు మరి తృప్తి అనిపించింది? తృప్తి, సాటిస్ఫాక్షన్ ఉంటే కదా ఎవరన్నా చేస్తారు. ఎవరు ఫోర్స్ చేయరు. నాకు చెప్పిన వాళ్ళే లేరు ఎవరు. నాకు గైడ్ చేసిన వాళ్ళు లేదు. నీకు ఎంత చెబుతున్నాం మాకు చెప్పిన వాళ్ళు లేరు ఆ రోజుల్లో. ఇంత చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు ఆ రోజు. ప్రైజ్ లార్డ్. చక్కగా నేనే పోయా, మంచి సౌండ్ సిస్టమ్ కొన్నాను. మీటింగ్స్ పెడితే ఆ రోజుల్లో ఉన్న దాంట్లో లేటెస్ట్ టెక్నాలజీ సౌండ్ సిస్టమ్ అది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ తో పాటు చక్కటి ఈకో సిస్టమ్ తో పెడితే మా ప్రిన్సిపల్ గారు షాక్ అయ్యారు. వచ్చి ఏంటి ఇంత బాగుంది, ఏంటి మైకా దీంతో అదా ఇదా, ఏంటి ఇంత బాగా వస్తుంది, ఏది ఎలా వస్తుంది, ఎలా వాడొచ్చు, ఎలా వాడాలి, అప్పటి వరకు ఉన్న టెక్నాలజీ ఏంటి అని చాలా చోట్ల తిరిగి మంచి సౌండ్ సిస్టమ్ తీసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రైజ్ లార్డ్. మేము సేవకి వస్తాము అనుకున్నప్పుడు ఇంకొంచెం ముందు మా చర్చిలో, గుడిపల్లి చర్చిలో కాంగో లేదు, సౌండ్ సిస్టమ్ లేదు. యూత్ అంతా డబ్బులు వేసుకుంటున్నారు, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు. ఏంటంటే సౌండ్ సిస్టమ్ కొనాలి, కాంగో కొనాలి. ఆ విషయం నా దాకా వచ్చింది. హల్లెలూయా. అప్పుడు కొంచెం మీటింగ్లు తగ్గినాయి. నా దగ్గర ఉన్నాయి, అన్ని ఇంట్లోనే ఉన్నాయి. ఎప్పుడో మీటింగ్స్ వాడబడుతున్నాయి. ఈ పిల్లలు ఎప్పుడు చేంజ్ చేసుకుంటారు అవన్నీ అని నా దగ్గర ఉన్నాయి, పట్టుకుపోండి అన్న అనగానే వాళ్ళు 2 రోజుల తర్వాత వస్తారేమో అనుకున్నా. ఆయన ఇంటికి వచ్చేలోపు ఇంటి ముందు ఉన్నారు అందరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే అన్నప్పుడే మాయమైపోయినట్టు. అది నేను తీసుకెళ్ళిన అన్నప్పుడే అవి మాయమైపోయినట్టే. ఇంక నేను ఇంటికి వచ్చి చూసుకుంటే కదా అంటే రెడీగా ఉన్నారు బయట తీసుకెళ్ళడానికి. మైక్లు, బాక్సులు అన్ని ఇచ్చావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిజంగా దేవుడి సన్నిధిలో చెప్తున్నాను, అప్పటికి ఇప్పటికీ కూడా దేవుడిచ్చిన సాటిస్ఫాక్షనే. తృప్తి లేకపోతే ఏ మనుషుడు తను కలిగిన ఉన్నత స్థితిని పెంటగా ఎంచలేడు. పౌలు గారు ఉన్నత స్థితిని పెంటగా ఎందుకు ఎంచగలిగాడంటే ఆ ఉన్నత స్థితి కంటే విడవను ఎడబాయనని తోడుగా ఉన్న దేవుడే గొప్పవాడండి బాబు. అది ప్రైజ్ ది లార్డ్. తాను కలిగి ఉన్నది ఏంటంటే విడవను ఎడబాయను అని వాగ్దానము చేసిన దేవుని సహాయం తోడు మనకు ఉన్నప్పుడు ఈ వస్తువులు మనకు ధైర్యం ఇవ్వగలవా? ప్రాపర్టీస్ మనకు ధైర్యం ఇవ్వగలవా? ఎందుకు ఉన్న కొద్దిని కూడా దేవుని సేవ ఖర్చు పెట్టాలనిపించింది. అప్పుడుకే తెలిసి తెలియక చేసిన అప్పులకు పోయినాయి కదా, మిగిలిన కొంచెమే. తమ్ముడుకు బాగానే ఉంది, అమ్మకు బాగానే ఉంది, నాకే కదా పోయింది. ఆ ఉన్నది కొద్దిగానే జాగ్రత్త చేసుకుని ఆ చిన్న బిట్టు ఏంటి ఇంత చిన్న భూమి కొనుక్కుంటే ఇప్పటికి బాగానే హల్లెలూయా బాగుండేది. అయ్య గారు విమలాపురం చర్చి పని అయిపోయేది అనుకుంటారు మీరు. హల్లెలూయా. హల్లెలూయా. మరి అప్పుడు పని ఆగిపోయేది కదా, అప్పుడు పని ఆగిపోయేది. నీవు తృప్తి పడగలిగితే నీ ద్వారా జరిగే పనులు చాలా ఉన్నాయి. నీవే ఆరాట పడిపోయి దేవుడి ప్రేమను పక్కకు పెట్టి దేవుడు నిన్ను కోరుకున్నది ఎందుకు, నిన్ను పిలుచుకున్నది ఎందుకు, ఈ వాగ్దానము ఆయనే చేసేది కదా అన్న. ఎక్కడంటే ఇది యెహోషువతో చేస్తాడు. 1:6 అంటాడు, నేను నిన్ను విడువను ఎడబాయనని. పాత నిబంధనల గ్రంథంలో యెహోషువతో చేసిన వాగ్దానాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే ఆ రోజుకి ఈ రోజుకి దేవుడు నిన్ను విడవను ఎన్నడూ ఎడబాయను అన్న వాగ్దానము నేటికి నెరవేరుతుంది. యెహోషువ 1:6 ఉంటుంది ఈ మాట. ప్రైజ్ ది లార్డ్. యెహోషువకి ఇచ్చిన వాగ్దానం అది. నూతన నిబంధనలో హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ దేవుడు అన్ని వేల సంవత్సరాలైనా ఆయన అలాగే తన ప్రజలతో ఉన్నాడని. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడం తప్పేం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అలాగున్న దేవుని సహాయం మనకుంది అని నమ్మి ఆయనను వెంబడించడంలో తప్పేమి. ఎంత తృప్తి ఉంటుందో. ప్రైజ్ ది లార్డ్. మరి బయటోడికి అదే ఆరాటం, మనకి అదే ఆరాటం అంటే ఇక నీ బ్రతుకి వాడి బ్రతుకి తేడా ఏమైనా ఉందా? నిన్న చోటుకి వెళ్ళాం. ఏమంటే అది ఊరు జూపేడ, బంగ్లా దగ్గర. జూపేడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారట చర్చి కట్టారట. స్థలం మరి అదంతా వివాదం ఎలా జరిగిందో ఏంటో పూర్తిగా తెలియదు కానీ
అక్కడ సేవ చేస్తున్న సేవకుడు సేవ జరుగుతున్న దినాల్లో అక్కడ ఏదో గలాటా జరిగి, నేను ఇది చేశాను, అది చేశాను, ఈ భూమి నేను కొన్నాను, నువ్వు కొన్నాను, ఏదో గొడవ అయింది. గొడవ అయ్యి వాళ్ళు స్టేషన్కి వెళ్ళారట. వెళ్తే అక్కడ ఏదో గొడవ జరుగుతూ ఉంటే, ఈ చర్చి తనకి కాకుండా పోతుంది, ఈ భూమి తనకు రాకుండా పోతుంది అని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి అక్కడ సేవ లేదు, ఆగిపోయింది. నిన్న మేము వెళ్ళిన పాస్టర్ గారు నూతనంగా పరిచర్య ప్రారంభించి తిరిగి ఆ ప్రాంతంలో మళ్ళీ మందిరం కట్టి పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు నూతన మందిరం కట్టబడింది. ఆ నూతన మందిరం ఉపవాస కూడికల్లో చివరి రోజు మేము వెళ్ళాం. ప్రైజ్ లార్డ్. అంటే నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, నిజంగానే పౌలు గారు సంఘానికి జ్ఞాపకం చేయడం అవసరమే. ధనాపేక్ష లేకుండా దేని విషయమై తృప్తి కలిగి ఉండాలి, తృప్తిగా ఉండలేరు. మామూలుగా ఏ వ్యక్తి కూడా తృప్తి కలగదు. ఎప్పుడు కలుగుతుంది అంటే, ఒక మాట, దేవుని మాట నమ్మదగినది, ఆయన తోడై ఉండి నడిపిస్తే వేరేగా ఉంటుంది. అది మనకు తృప్తిని ఇస్తుంది. ఏంటంటే, నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయనని వాగ్దానము మొదటిగా ఒక సంఘానికి ఒక కాపరి నమ్మాలి. తండ్రి నమ్మితే పిల్లలు నమ్మగలుగుతారు. ప్రైజ్ లార్డ్. తల్లిదండ్రుల నమ్మకమే పిల్లలు కూడా నమ్ముతారు. కాబట్టి అక్కడ అది లోపం జరిగింది. ఒక చిన్న భూమి కోసం మేము ఉన్నదంతా పోగొట్టుకొని దర్జాగా దేవుడు ఉన్నాడు అని బతుకుతుంటే, మరి ఎలాగ జరుగుతుంది? అలాగా అంత బలహీనులుగా చిన్న చిన్న ప్రాపర్టీ కొంట భూమి ఉంటుంది, 2 కుంటలు 3 కుంటలు ఉంటుంది. నాకు అనిపించింది, అప్పుడు కనుక ఆయన ధైర్యంగా నిలబడి ఉంటే ఆయన ద్వారా జరిగే పని జరిగేది కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సేవ లేదంట అక్కడ. నేను అదే అంటున్నాను, నీవు గనుక దేవుని బట్టి తృప్తిగా ఉంటే నీ ద్వారా జరిగే పనులు చాలా ఉంటాయి. ఇప్పుడు ఆయన తృప్తి లేక అధైర్యపడి ఏదో పోగొట్టుకుంటున్నాను అనుకొని, అది ధనాపేక్ష కాదంటారా? ధనాపేక్ష కాదు. మనకు కూడా చాలా ఎదురయ్యాయి, వదులుకున్నాం. 2 3 పెరిగిపోయింది ఇంకో దగ్గర కొనేసరికి. 25,000 కుంటది 1,00,000 కుంట అయిపోయింది. 20 కుంటలు కొన్న దగ్గర, అరెకరం కొన్న దగ్గర 4 కుంటలు కొనాల్సి వచ్చింది. మరి ఏం చెయ్యాలా? మేము ఊరేసుకొని ఊరేయాలా? ఏం చెయ్యాలా? ఆయన లెక్క ప్రకారం పోతే. అప్పుడు అన్నారు ఒకరు, పాస్టమ్మ గారు, ఎంత కష్టం వచ్చిందమ్మా ఈయన గురించి. ఒక పాస్టర్ గారు ఆత్మహత్య చేసుకున్నా, మీ ధైర్యంగా నిలబడినది వారు ఆయన. ఒక ఆయన ఆత్మహత్య చేసుకుని మీరు మాత్రం బాగా ధైర్యంగా నిలబడ్డారంటూ ఒక. అప్పుడు గుర్తొచ్చింది, ఓహో ఈ స్టోరీ నేనేమో రాత్రి చెప్తుంటే అనుకున్నా నేను, మాకు అందిన స్టోరీ ఈ స్టోరీ. చచ్చిపోవడం ఏంది? కుటుంబం మీద చచ్చిపోదరా? ఇక నీకు దేవుడు తోడై ఉన్నాడని అర్థం కాలేదు. ఏదో అందరూ చేస్తున్నారు, ఏం సేవ చేస్తున్నాడు, అందరూ వస్తున్నారని సర్లే మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం అని అనుకున్నారు. కుంట కొనుక్కున్నారు, ఈయన తెచ్చాడు, ఆయన తెచ్చాడు, అందరు రివర్స్ అయ్యారు, గోడ అయిపోయింది, గోల అయిపోయింది, చచ్చిపోయాడు. అయ్యో దేవుడా, వీళ్ళకి ఏమర్థమైంది? అందుకే ఆనాడు హెబ్రీ సంఘానికి అంటున్నాడు, నీకు ధనాపేక్ష ఉందనుకో కథవేగా, నేను ఇది, నువ్వు ఇది, నేను ఎంత, నేను ఇది చేశాను, నేను అది చేశాను, అది ఏమి కాదు. అసలు నీకు ఫ్యామిలీలో కూడా ఇప్పుడు మనం చూసాం, ఇస్సాకు కుటుంబం మొదలుకొని తిరిగి యాకోబు మళ్ళా తన ఇంటికి చేరే వరకు జరిగిన సిచ్యువేషన్స్ అన్న గందరగోళం. ఒక్క దేవుడు మాత్రమే నమ్మదగిన వాడిగా ఉన్నాడు. యాకోబులో ఆ ధైర్యం కనిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. ఎందుకు అంటే తను కూడా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు దర్శించి మాట్లాడిన తర్వాత యాకోబు కలిగిన ధైర్యం అది. ప్రైజ్ లార్డ్. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిన్ను దీవిస్తానన్నా, ఆశీర్వదిస్తానన్నా, ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని మాట ఇచ్చిన దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. ఆ మాట ఇచ్చిన ధైర్యమే యాకోబుకి. కళ్ళ ముందు ఎంత మోసం జరుగుతున్నా, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అని ఒక్కసారి కూడా ప్రశ్నించని తత్వం యాకోబులో ఎందుకుంది అంటే, ప్రైజ్ లార్డ్, అసలు నువ్వు ఎంత చేసావు, నీ జీవితం ఎంత చెప్పు అంటాడు మామ. ఈయన షాక్ అయిపోతాడు ఒక్కసారి. సర్లే ఇప్పటి వరకు అయిపోయింది, కానీ ఇప్పటి నుంచి మాత్రం ఇలా మచ్చలు చారలు ఇవి నావి ఇవి నీవి అని మాట్లాడుకుంటారు. అంటే అప్పటి వరకు అంతా వదిలిపెట్టినట్టే కదా. ఏ ధైర్యంతో దేవుడు అంటాడు, నీ మామ నీకు చూచినవన్నీ నేను చూసి ఉన్నాను అంటాడు, నాకు తెలుసు అంటాడు. ప్రైజ్ లార్డ్.
నిన్ను విడవను ఎడబాయనంటే అర్థం ఏంటి? ఒక కెమెరా నీ మీదకి వచ్చేసింది. హల్లెలూయా. ఒక కెమెరా నీ మీదకి వచ్చేసింది. మంచి చూస్తుంది, చెడు చూస్తుంది. నీవు దేవుని బట్టి తగ్గించుకోవడము చూస్తుంది. దేవుడే నీకు దిక్కు అని బ్రతకడం కూడా చూస్తుంది. ఇక చూసిన దేవుడు సహాయం చేయకుండా ఉంటాడు. అందుకే యాకోబు, ఇక వారి మొహాలు మారినాయి కదా, నీకే అర్థమైంది కదా, ఇక నీకు ఇక్కడ ఉండవు. మొఖాలు మంచుకున్నంత వరకు ఉండవు. హల్లెలూయా. మాడు మొఖాలు పెట్టినా పోతానే ఉంటారు ఈ మాడు మొఖాలు. వాళ్ళకంటే మాడు ముఖం పెట్టిపోతారు ఇట్లా. చూసిరేనన్న ఈ మాడు మొఖాలు? ఆ మొహం చూడంగానే మనకు మాడు మొహం అయిపోతుంది. అయినా వాళ్ళ ఇంటికి వీళ్ళే పోతారు, వాళ్ళ ఇంటికి వీళ్ళు వస్తారు, వీళ్ళింటికి వాళ్ళు పోతారు. ఎంత డెకరేషనో. కొందరైతే ఏం చేస్తారు, ప్రేజ్లో ఇన్ని యాక్షన్లు అవసరం లేదు. నీకు మంచిగా చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే వెళ్ళిపో. ఏముంది అంటే ఇక జీర్ణంగాని ప్రేజ్లాడేది, సంతోషంగా చెప్పని ప్రేజ్లాడేది. ముఖం మాడుచుకొని మాడు తీసుకొని రావడం అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించాలి, సంతోషంగా ఉండాలా. దుఃఖ దినాలు అయిపోయినాయి కదా, ప్రభుతో కూడా దుఃఖంగానే ఉంటామా? చిన్నపిల్లలు ఆకలి కొని ఏడుస్తారు, ఏదో ఆదరణ కొని ఏడుస్తారు, నిద్ర వస్తే జోలపాటు పాడుతా తల్లి అని ఏడుస్తారు. ఒకసారి ఎత్తుకుందా అంటే కడుపు నిండిందని చక్కగా పడుకుంటారా, లేకపోతే గయ్యా గయ్యా అంటారా? ఇంకా గయ్యా గయ్యా అనే రోజులు పోయినాయి కదా అమ్మా, పోయినాయి కదా. ఇక గయ్యా గయ్య చేయొద్దు. హల్లెలూయా. పోయినాయి, అన్ని పోయినాయి, మానేయాల మనం. ఇక మళ్ళీ గయ్య గయ్య చేయొద్దు అంటే అలవాట్లో పొరపాటు జరుగుతుంటది. అట్లా మనం అలవాటు పడిపోతాం. సిస్టమ్ అట్లనే ఉండాలనుకుంటాం. మారింది, సిస్టమ్ మారింది. ప్రైజ్ ది లార్డ్. సిస్టమ్ మారినప్పుడు మార్పులోనికే రావాలా. ప్రైజ్ ది లార్డ్. అందుకే పాతామని నీళ్ళలా చేసినాం కదా, ఖతం చేసి కొత్త వాళ్ళు రావాలి. బ్యాప్టిజం అంటే అది. మళ్ళీ నేను పాతగానే ఉంటాంటే ఎట్లా కుదురుతుంది? ప్రైజ్ ది లార్డ్. సమస్తము నూతనమైనవి అన్నాడు కదా, నూతనముగా మారిపోవాలి. మన జీవితం మార్పు చెందుతా. నేను పక్కా గ్యారంటీగా చెప్పగలను, మేము ఇక్కడ వరకు రావడానికి ఒకటే మూల కారణం, ఆయన విడవలేదు, ఎడబాయలేదు. చాలా మంది మేము ఉన్నామని వచ్చారు, వారి స్వార్థాల కొరకే మాతో ఉన్నారన్న సంగతి తెలియడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. వారి స్వార్థము కొరకు మాత్రమే, వారి స్వలాభము కొరకు మాత్రమే ఆ దినాల్లో తండ్రిని చిన్న వయసులో పోగొట్టుకున్న దినాల్లో తండ్రిగా ఉండవలసిన వారే గాని, తల్లిగా ఉండవలసిన వారే గాని, అన్నదమ్ములే గాని, ఎవరైనా గాని, ఎనీ రిలేషన్, వారి స్వార్థము తీరే వరకు మాత్రమే ఉన్నారు. కానీ యేసయ్యని నమ్ముకున్న ఆ తొలి దినం మొదలుకొని ఇప్పటి వరకు ఆయన విడవను, నేనెన్నడూ ఎడబాయనన్న దేవుడు ఇప్పటికూ విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. మహాశ్రమలు కలిగాయి, ఆయన ఉన్నాడు. ఎన్నడూ తిరగని ప్రాంతాలు, ఎన్నడూ చూడని ప్రాంతాలు, ఎన్నడూ ఊహించని ప్రాంతాలు వచ్చి ధైర్యంగా బ్రతకగలుగుతున్నామంటే నేను ఉన్నానన్నాడు కాబట్టి. నేను విడువను ఎడబాయనన్నాడు. ఎన్నడూ ఎడబాయనన్నాడు. ఇక మళ్ళీ ప్రభు ఒకసారి కదా నువ్వు లేవు, రెండోసారి లేవు, ఎన్నడూ అన్నాడు కదా. ఎన్నడంటే అర్థమైంది, నెవర్. హల్లెలూయా. అసలు మనం ఎప్పుడు ఉంటామో మనకు తెలియదు, ఆయన ఎన్నడూ ఉంటాడు. మనం ఎప్పుడు ఉంటామో ఉండవు మనకు తెలియదు. ఎప్పుడు ఉండమంటే ఈ ధనాపేక్ష వచ్చినప్పుడు ఉండము ఆయనతో. అందుకే మీరు ధనాపేక్ష కలిగిన వారిగా కాకుండా తృప్తులై ఉండండి. నేను విడవను ఎడబాయనంటే అర్థం ఏంటి? యాకోబు ఇదొక్కటే నమ్మాడు, ఇక్కడ ఎవరో లేరు, దేవుడే ఉన్నాడు. ఈ ప్లేసు భయంకరమైనది, ఇక్కడ ఎవరూ లేరు, దేవుడే ఉన్నాడు. నీవు నాకు అన్నవస్త్రములు ఇస్తే చాలు, నేను తిరిగి వచ్చినప్పుడు నీకు నేను మొక్కు చెల్లించుకుంటాను అన్నాడు. అప్పటి వరకు అలాగూ దేవునితో మాట్లాడడం, దేవుని నమ్మడం యాకోబు కూడా తెలియదు. అందుకే దేవుడు వచ్చి నేను నీ పితరుల దేవుడిని అన్నాడు, నీ దేవుడిని అనలే.
ఆయన ఇంట్రడక్షన్ లోనే మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు యాకోబు దేవుడు నమ్మలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టానంటే నమ్మాడు యాకోబు. నువ్వు 100 ప్రసంగాలు వింటున్నావు దేవుడు నిన్ను విడిచిపెట్టడని, నీకు తోడై ఉన్నాడని. మరి యాకోబు నమ్మినట్టు నమ్మి తిరగబడకుండా, లాభానికి లెక్కలు చూపించకుండా దేవుడు చూస్తున్నాడులే. దేవుడి లెక్క వేరుంటది. నువ్వేం చెప్తావు లెక్క? నీకు కనబడిన లెక్కే చెబుతావు. నీకు కనబడేది 100, 900 లెక్క నీకు కనబడలేదు. ఆల్రెడీ ఎప్పుడో మోసపోయావు. అర్థమైందా మీకు? నీ 100 కోసం కొట్లాడుతావు. దేవుడు అంటాడు, నువ్వు నాకు అప్పు చెబితే అవి పట్టుకొస్తా నీకు. నేను నువ్వు ఎక్కడెక్కడ మోసపోయావు, నీకు ఎక్కడెక్కడ రావాల్సి ఉందో నీకు ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అంతేగాని మనం ఏం చేస్తామంటే మనకు అనిపించేది కొద్దిగా దానికే ఎక్కువ ఆరాటపడతా ఉంటాం. నేను విడువను ఎన్నడు. హల్లెలూయా. ఫారెస్ట్లకి వెళ్ళిపోవచ్చు. మేము వచ్చాం, మీరు బాధపడతారు. హల్లెలూయా. 15 సంవత్సరాల క్రితం ఏమన్నా ఇప్పుడుకి ఎవరు ఎట్లా ఉన్నారో తెలియదు. హల్లెలూయా. ఆనాడు ఈ ఇస్సాకు ఫ్యామిలీలో ఉన్నట్టే ఉన్నారు ఈ రోజులు కూడా. గందరగోళమే. ఇంకా దారుణం అయిపోతుంది. కానీ యాకోబుని దేవుడు చూశాడు కాబట్టి లాభంతో అంటాడు, ఒక్కటైనా నొద్దు, రెండైనా నొద్దు. అమ్మ, ఎంత వార్నింగ్ దేవుడు ఇచ్చిందో తెలుసా? ఆయన వెళ్ళిపోతే మళ్ళీ వెంబడెళ్తాడు. అక్కడ అంటాడు దేవుడు, ఒక్కటైనా రెండైనా. దేవుడు చూస్తే అట్లా ఛాన్స్ ఇయ్యడు అనమాట ఎవరికి. అది నాకు ధైర్యం ఏమంటారు, ఛాన్స్ ఇయ్యలేదు అంతే. అదే తూక్యా ఇదర్సే నికల్ జా అన్నాడు. హల్లెలూయా. మనం 100 అరిచినా వాడు నికల్ పోడు, వాడు వైరైతా. దేవుడు అనాల, ఒక్కటైనను రెండైనను అని దేవుడే మాట్లాడింది యాకోబు పక్షాన. అంటే యాకోబు, నేను నిన్ను గొప్ప చేయి వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నీ పితరుల దేవుడను నేను, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పిన దేవుని నమ్మిన విధానం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అలాగున ప్రభుని నమ్మగలిగితే, ఆయన మాటని ఆశ్రయించగలిగితే, ఈ సంగమా, నిశ్చయంగా ఆయన నిన్ను విడవడు. చెప్పండి, విడవడు. అది కొంతమంది కరెక్ట్ గా చెప్పారు, ఎన్నడు. అది క్వశ్చన్కి ఆన్సర్ లాగా ఉంటే అట్లాగే ఉంటుంది. క్వశ్చన్కి ఆన్సర్ లాగానే ఉంటే అట్లాగే ఉంటుంది. అది అనుభవంగా మారితే బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది అనుభవంగా మారితే బాగుంటుంది. హల్లెలూయా. ఆనాటి నుండి లేదులే, దేవుడు మాకు ఆ కకృతి లేదు. ఎందుకంటే ఉన్న కాస్త సంశిష్టంగా ఉన్నాను. ఎంత ధైర్యం, ఎంత సంతోషం తెలుసా ఆ రోజుల్లో. ఎందుకో తెలుసా? అదే మాట మా అమ్మకు తర్వాత కూడా చెప్పిన, ఇప్పుడు అమ్ముతే ఉపయోగపడుతుంది. ఇట్లా కూర్చున్నాం, జాడికి నిచ్చే పెట్టిన షెడ్లో కూర్చోవాలి. ఒక షెడ్లో కూర్చోవాలి, లేకపోతే వర్షానికి వానకి తడిసి ఎన్నోసార్లు చేయలేదు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను. మార్పు ఎప్పుడు వస్తుంది? ఒక సమర్పణలో నుంచే వచ్చింది. వారికి ధనాపేక్ష లేని కారణాన వచ్చింది, ఊరికే రాలేదు. వారికి దేవుడే ఉన్నాడు, ఇంకెవరు లేరన్న విశ్వాసం వాళ్ళ ఉంది కాబట్టే వారి ఆస్తి దేవునికి ఉపయోగపడింది. ఇప్పుడు నాకు దేవుడే ఉన్నాడు ఎందుకు? నీ పంచాయతీలు తెరవడానికి, ఆడి పీకను ఒక చంపడానికి. నువ్వు అడిగేది అదే. దేవుడు నీకు ఎప్పుడు కావాలి? ఆ తెల్లారి కాలం సత్తే నీకు దేవుడు ఉన్నట్టు, ఆడి కాలు ఇరిగితే నీకు దేవుడు ఉన్నట్టు. ఇదిగో నాకు ఇది ఉంది, ఇది లేకపోయినా దేవుడు బతికిస్తాడు, అది దేవుడు ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పౌరుషాలు తీర్చడానికి దేవుడు కావాలంటే తప్పించి దేవుడి పని జరిగించడానికి నీకు దేవుడు ఉన్నాడని మాత్రం అనుకో. హల్లెలూయా. మేము పగ తీర్చుకోవడానికి దేవుడిని అడ్డు పెట్టుకోవాలా? దేవుడు ఉన్నాడు, ఆయన పని జరిగిస్తే వెళ్ళిపోతాం అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధనాపేక్ష వల్ల
లంచగొడితనం పెరిగిపోయింది, ధనాపేక్ష వల్ల అన్యాయాలు పెరిగిపోయాయి, సొంత బాంధవ్యాలు తెగిపోతున్నాయి. ధనాపేక్ష ఎంత భయంకరమైందంటే అందుకే దాన్ని విడిచిపెట్టు. ధనాపేక్ష కాకుండా నీకున్న దాంట్లో తృప్తిగా ఉండు. నీకున్న దాంట్లో ఏంటో తెలుసా నీకున్నది? చెప్పాలి ఇప్పుడు చివరిగా. మాకేముందండి తృప్తిగా ఉండడానికి అంటారా? చెప్పండి. ఈయన ఉన్నాడు కాబట్టి తృప్తిగా ఉండగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి ఊహించుకోండి, లక్షల రూపాయలు విడిచిపెట్టేసి పల్లెటూరుకి వచ్చి తిండి లేని పరిస్థితిలో ఉండాలంటే ఎవరైనా ఉండగలుగుతారా? ఉండగలుగుతారా? తృప్తి ఉంటే ఉండగలుగుతారు. హల్లెలూయా. నువ్వు ఏం పెట్టకపోయినా తల్లిగారింటికి పోయి ఉంటావా ఉండవా? ఏం పెట్టకపోయినా ఉంటావాలే ఉండవా? మీ ఆయన అంటాడు, ఏం తెచ్చినావు అంటే, ఏం తేవాలే, ఇంకేం పెట్టాలి నీకు అంటవా నువ్వా? ఇంకేం చేయాలి మా నాయన, ఇంకేం పెట్టాలంటే పోయేదాకానేమో నేను తెత్తా అని పోతావు, పోయినాక ఏం తేవాలే? వాళ్ళ కాడ ఏముంది, వాళ్ళు పెట్టేది ఏముంది? అంటే ఎంత తృప్తో. తృప్తి ఉంటే ఎట్లుంటది? అస్సలు ఫీలింగే, ఆ సంతోషం వేరు, ఆ ధైర్యమే వేరు. ప్రైజ్ ది లార్డ్ కదా. తృప్తి అంటే అది తృప్తి చెంది ఉండడం అంటే ఇప్పుడు మరి ఏసైతే ఉంటే అట్లాగే ఉంటది. ఇక వేరే నెక్స్ట్ ఆఫ్ మ్యాటర్ వాళ్ళు మనకేం చేశారు, మనం అవన్నీ కాదు. మనము దేవునితో ఉన్నామన్న ధైర్యము ఒక మనిషితోనే ఇంత తృప్తిగా నీకు సాటిస్ఫాక్షన్ గా నీకు అనిపిస్తుంది అంటే దేవాది దేవునితో ఉన్నప్పుడు ఒక మనుషుడు ఎంత తృప్తిగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, ధనము కాదు శాశ్వతమైంది, ఎన్నడూ విడవనని, నేను విడవను, ఎన్నడూ ఎడబాయనని దేవుడు చెప్పాను కదా. నువ్వు మర్చిపోయావు ఈ విషయాన్ని. గాడ్ హ్యాస్ ప్రామిస్ దట్. ఎప్పుడు ప్రామిస్ చేశాడు? ఎవ్రీ సంఘం చర్చ్ పెట్టగానేనా? కాదు, యెహోషువ ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ని క్లెయిమ్ చేసుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడు కదా ఇప్పుడు షద్రక్ మెషక్ అబేద్నెగోలని అగ్నిగుండంలో నుండి బయటికి తెచ్చిన దేవుడే కదా. దానియేలుని సింహ బోధనకు తీసుకొచ్చిన దేవుడే కదా. ఇంకేం కావాలి? పెంట కుప్ప నుండి తీసుకొచ్చాడు కదా దావీదుని, ఇంకేం కావాలి? విడవను ఎడబాయని వాగ్దానం చేసిన ఆ దేవుడు వాగ్దానం చేశాను కదా. హీ వాస్ ప్రామిస్డ్, యు హావ్ టు క్లైమ్ దట్. ఆయన వాగ్దానం చేశాడు, అది నువ్వు పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు సేవకుని పిలిచి ఏమన్నాడు తెలుసా? అయ్యా, మందిరం కొరకు నన్ను ఏం చేయమంట? ఎవరైనా చెప్పండి, ఎవరైనా? రాజు. ఇంకోటి చెప్తాను నేను, రాజు. ఈ రాజుకు కలిగి ఉన్న విడుదల ఏంటంటే, ఈయన సింహాన్ని చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు, గొలియాదిని చంపినవాడు, నలు దిశల విజయం పొందినట్లుగా నలు దిశల దేశాలన్నిటినీ జయించినవాడు. ఇక పాస్టర్తో ఏం పని? చెప్పాలి. ఇక పాస్టర్తో ఏం పని? ఏమి లేనివాడు అయితే దేవుడు పాస్టర్. హల్లెలూయా. అన్నీ ఉన్నా ఇదిగో దేవుడు ఈ సేవకుని పంపిస్తే, ఈ సేవకుడు నా నెత్తి మీద నూనె పోస్తే నాటి నుండి బలం నా మీదకి వచ్చింది. హల్లెలూయా. అది మర్చిపోలేదు కాబట్టి మళ్ళా సేవకుని పిలిచాడు ఈ రోజు. అందుకనే బైబిల్లో పౌలు గారు ఏమంటారు? రాజుల మమ్మలను విడిచాడు. దావీదు రాజే విడిచాడా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని విడవడు, ఎడబాయడు, ఎన్నడూ ఎడబాయడు. దావీదుని ఎడబాసాడా చెప్పండి? సౌలు ఈట విడిస్తే చచ్చిపోయాడా దావీదు? సైన్యం వెంబడించి చంపుదాం అనుకుంటే చచ్చిపోయాడా? దేవుడు విడవలేదు. హల్లెలూయా. ఎంటికలు తెల్లగాయదాకా ఇడిచిపెట్టలేదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంటికలు తెల్లగాయదాకా విడిచిపెట్టలేదంట. మనం విడిచిపెడితే ఏం చెప్పలేదు. చిన్న పోరగాళ్ళు అమ్మ చేయి పట్టుకొని నాన్న చేయి పట్టుకొని నడవాలి, అంతే నీకున్న పని. నువ్వు అడిగిందల్లా కొనిస్తారు వాళ్ళు. నువ్వు చేయి విడిచిపెడితే ఆగమైపోతావు. అనౌన్స్మెంట్ వస్తుంది, ఒక పాప తప్పిపోయాను, ఒక బాబు తప్పిపోయాను. ఎక్కడున్నా నన్ను వెతుకుతుంటే వినపడుతుంది.
ఎందుకు ఇడిచిపెట్టినావు చెయ్యి? ఏడవనీకనా? ఏడవనీకి ఇడిచిపెట్టినావు. బొమ్మలు కనబడి ఉరికిందట. బొమ్మలు కనబడి ఇటు ఉరికి, ఇటు ఉయ్యాల కనబడిందని ఇటు పోయిండు, ఐస్ క్రీమ్ కనబడింది అటు పోయిండ్రు. మీకు ఏదో ఒకటి కనబడి పోయి ఇడిచిపెట్టి పోయి ఇప్పుడు ఏడితే ఏం చేద్దాం? ఆయన విడవను ఎన్నడూ ఎడబాయను అన్నాడు. మీ గురించి బాధపడతాం, ప్రార్థన చేస్తాం, కానీ ఎక్కడో కొంచెం సరి చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అవి చెప్పినప్పుడు కూడా మీరు దేవునికి దూరమయ్యారా లేదని ఎవరికి వారు ఎగ్జామిన్ చేసుకోగలిగితే. అందుకేమంటాడు, ఆయన చెప్పిండు కదా అంటాడు. ఆయన చెప్పాను కదా. ధనాపేక్ష ఉన్న దాంట్లో అంతే ఉండదు. నీకెంత ఇవ్వాలో ఆయనకు తెలుసు, కానీ ఉన్న దాంట్లో తృప్తిగా అయితే ఉండాలి. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను హైదరాబాద్లో కొత్త బండ్లు 3 నడిపిన. ఇక్కడికి వచ్చినాక దేవుడు నాకు పాత చేతకిచ్చిండు, తుప్పు పట్టిపోయిన చేతకు. కానీ వాటి మీద తిరిగిన దానికంటే దీని మీద సంతోషంగా తిరిగింది. ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నందుకే ఈరోజు పరిస్థితులు మారినాయి. ప్రైజ్ ది లార్డ్. మేము కొందరు ఇళ్ళల్లో ఉన్నప్పుడు, రమణం గారి ఇంట్లో ఉన్నాం, లక్ష్మి గారి ఇంటి పక్కన ఉన్నాం. ఎప్పుడన్నా తృప్తిగా ఉన్నామా అండి? ఎప్పుడన్నా ఇట్లా లక్ష్మి కూడా చూసింది. అమ్మగారు బెడ్ రీడ్ అనే హాస్పిటల్ వెళ్ళే పరిస్థితిలో కూడా మేము వచ్చి మళ్ళీ మా బతుకు ఇక్కడికి వచ్చి ఇట్లా అయిందని ఎప్పుడన్నా మా లక్ష్మి? నువ్వు చూసినావు, దగ్గర చూసినావుగా, లక్ష్మి గారు చూసింది. ఎప్పుడు అసలు ఇంత కూడా ధైర్యం చేయలే, ఇంత కూడా అసంతృప్తి అనే పదం నోట. మీకు ఇంత చెప్తే మీరు ఇంటలేరని ఎప్పుడన్నా అరిచినమేమో కానీ దేవుని మీద మాత్రము, మా పరిస్థితులను బట్టి మాత్రము ఇప్పటి వరకు అన్ని పరిస్థితుల్లో తృప్తిగా ఉండనెరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. లేక కాదు కానీ తృప్తిగా నెరుగుదుము. కనుక మీరు కూడా ఉన్న వాటిలో తృప్తి చెంది ఉండి ఆయన మాట ఇచ్చింది ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగున దేవుడు మనల్ని బలపరచునుగాక.